నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కేటీఆర్ సమావేశం. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. బోధన్ ప్రధాన రహదారిపై ఉన్న ఎంఎస్ఆర్ బార్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్న బార్ యాజమాన్యం రాత్రి 12 గంటల 10 నిమిషాల వరకు షట్టర్లు తెరిచి మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని ప్రముఖ న్యూస్ ఛానల్ బహిర్గతం చేసింది. ఈ అంశాన్ని మరుసటి రోజు పరిశీలించడానికి వచ్చిన స్థానిక పత్రికా విలేకరి బునాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టు సయ్యద్ పై బార్ నిర్వాహకులు దాడికి తెగబడ్డారు. ఆయనకు మౌఖికంగా దాడి చేసి ఫోన్ లాక్కొని బెదిరించినట్లు సమాచారం. ఒక విలేకరి విధి నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిని పత్రికా వర్గాలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులకు మెమరాండం అందజేసింది. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బార్ను పట్టణంలోని ప్రధాన రహదారిపై నడిపించడం అన్యాయమని పేర్కొన్నారు. విద్యార్థులు, కంటి చికిత్స కోసం వచ్చే రోగులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బార్ను పట్టణం వెలుపల తరలించాలని, విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు ఏకఘాతంగా డిమాండ్ చేస్తున్నారు. अस्सलामुअलैकुम। हमारे शहीद रिपोर्टर साहब को परसों के दिन एमएसआर बार के पास जो उनके ऊपर हमला और उन ऊपर ज्यादती जो हुई है उसकी मुखालिफत करते हुए और हम लोग सब बीआरएस पार्टी की तरफ से इस बात का खंडन करते हैं कि ये गलत है। किसी सहाफी के ऊपर हमला नहीं होना चाहिए और उस बार को सबसे पहले एक किराना दुकान वाला अगर चालू रखा तो उसको लिख जाके जो है सो 1 दिन की जेल हो रही, ये पुलिस का काम है। लेकिन बार दूसरे बार अगर चालू रहे तो 10 बजे 10:30 बजे बंद कर दे रहे। लेकिन एमएसआर बार में ऐसी क्या खास बात है जो 12 बजे तक चल रही? ये पब्लिक तो कम से कम पूछ रही है बोधन की। ये गलत है। सबके लिए कानून एक होना चाहिए, एक के लिए एक। वहां पर भी जो है सो ट्रेन से जो लेडीज उतरती है, जो पब्लिक वहां से आ रही है, उनके ऊपर जो है सो गलत नजर, बुरी नजर हो रही है। और वहां पर जो है सो स्कूल है, हॉस्पिटल्स है, इसीलिए जो है सो वहां से हटाना चाहिए उसको। और एकदम बीच मेन रोड पे है, वो जो मेन रोड के करीब है, एकदम पी के जो है सो लूट रहे कर रहे लोग। ये गलत बात है। सबके लिए कानून एक रखो भाई। और इसके लिए जो है सो सुदर्शन रेड्डी साहब को हम उनको अपील करते हैं कि ये इस पर जो है सो एक्शन लीजिए और सबसे पहले कानून सबके लिए एक साथ रखने की कोशिश कीजिए। जय तेलंगाना। ఏదైతే గత నెల 30 తారీఖు నాడు ఎంఎస్ఆర్ బారు మీద మరి ఒక పాత్రికేయ మిత్రుడు సయ్యద్ అని మా పాత్రికేయ మిత్రులు దాని మీద అర్ధరాత్రి వరకు కూడా మరి లిక్కర్ అమ్మడాన్ని చూసి వీడియో తీసి దాన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరుసటి రోజు 31 రోజు మరి అదే విధంగా నడుస్తుందని మళ్లీ వెళ్లిన క్రమంలో మరి ఎంఎస్ఆర్ బార్ సిబ్బంది మరి పాత్రికేయ మిత్రుల మీద దాడి చేయడం, దీన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేపర్ పాత్రికేయ మిత్రుల మీద చాలా విధంగా దిష్టిబొమ్మలు దాడులు చేయడము, అక్రమాల మీద రాస్తే వాళ్ళని బెదిరించడము మరి పరిపాటిగా మారిపోయింది. గౌరవ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారి ఇలాకాలోనే మరి విలేకరుల పరిస్థితి ఎలా ఉంటే మరి రాష్ట్రంలో ఎలాగుంటుంది? ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కన్సర్న్ లో నడిచే మరి బారు మరి లిక్కర్ వాళ్ళకు 11 గంటల వరకే రాత్రి మరి అమ్మాలని మరి నిబంధన ఉన్నా కూడా రాత్రి 12 గంటల వరకు కూడా మరి లిక్కర్ అమ్ముతున్న పరిస్థితి. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మరి కళ్ళు తెరిచి చూడాలా? కళ్ళు మీద మరి దాడులు చేసి లిక్కరు మరి అక్రమ మరి వాళ్ళను మందును పట్టుకుని కేసులు చేస్తున్నారు. మరి భారీ యజమానులు గాని దాబాలు అర్ధరాత్రి కూడా మరి లిక్కర్ నడుస్తున్న పరిస్థితి. మరి వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా పాత్రికేయ మిత్రులను ఏదైతే దాడి చేసిందో ఆ దాడి చేసిన ఎంఎస్ఆర్ బార్ సిబ్బందిపై తక్షణమే కేసులు వేయాలా? వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా
బోధన్లో మరి 10:30 తర్వాత దుకాన్లు గాని హోటళ్లు గాని బంద్ చేస్తున్న పోలీసులు మరి అర్ధరాత్రి ఎప్పుడు గాని లిక్కర్ దొరుకుతున్నది బోధన్లో, లిక్కర్ మాత్రం దొరుకుతుంది కానీ మంచినీరు దొరకని పరిస్థితి. కాబట్టి పోలీసు వారు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే చర్యలు తీసుకుని ఈ లిక్కర్ ను మరి అర్ధరాత్రి వరకు నడపకుండా చూడాలా, బార్ యాజమాన్యం మీద కేసు వేయాలా. ఎందుకంటే ప్రధాన రహదారి మీద ఉన్నది బారు, ఇటు విద్యా సంస్థలు కంటి దవాఖానాలు అన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి వేరే చోటుకు తరలిస్తే బాగుంటుందని ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి ఆ దృష్ట్యా మరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఈ బార్ ను మరో చోటికి తరలించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని బుద్ధ అంబేద్కర్ ఐడల్ ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో రాళ్లబోరిగాం గ్రామంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలనే డిమాండ్తో స్థానిక బౌద్ధ వాసులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలపడం కోసం ముదోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాడేవార్ గ్రామాన్ని సందర్శించి బౌద్ధుల్ని పరామర్శించారు. ఈ సందర్భంలో డాక్టర్ దగ్దేద్ కపిల్, నిమ్మా సురేష్, రావుల పోషెట్టి, హసిడే సంజన్, అబ్దుల్ వాసి రసూల్, అజీజ్ కురేషి, భీమేష్, మహిపాల్, ఆమె తదితరులు పాల్గొన్నారు. వారు బౌద్ధ సమాజాన్ని ధైర్యం చెప్పి వారి న్యాయమైన డిమాండ్లకు అండగా ఉన్నామన్నారు. బౌద్ధ విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించిన ఈ నాయకులు అది కేవలం విగ్రహం మాత్రమే కాదని బౌద్ధుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. అధికారులు బౌద్ధుల మనోభావాలను గౌరవించి విగ్రహం పునఃప్రతిష్టకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. हमारे तालुके में पर जो वाक़या हुआ, हमारे ब्रिटिश समाज के हमारे भाइयों को जो तकलीफ पहुंची, वहाँ पर एक स्टैचू रखने के ताल्लुक से वो नहीं रखेंगे। उसकी हम बीआरएस पार्टी की तरफ से हमारे मुदोल तालुका इंचार्ज विलास गाडेवार साहब और इसी तरह हमारे बुद्धिस्ट समाज के हमारे बड़े जो नेता लोग हैं, कमेटी के मेंबर से मैं उनका शुक्रिया अदा करता हूँ। हम आज बीआरएस पार्टी की तरफ से यहाँ पर ये जो बुद्धिस्ट समाज के लिए जो नाइंसाफी हुई उसकी नाराजगी में यहाँ पर आज जमा हुए, यहाँ पर एक उनके साथ उनके गम में शरीक हुए। इसीलिए कि ये तेलंगाना, ये भारत देश सबका, सबके सब जात को एक साथ लेके एक साथ रहने की एक ये देता। तो यहाँ पर जो हमारे तालुके में इस तरीके से हालात आ रहे, ये बहुत शर्मिंदगी की बात है, हमारे तालुके का नाम खराब होने की बात है। ये बात बहुत गलत है। इसका हम हमारे कैस्ट की तरफ से भी और हमारे टीआरएस पार्टी నుంచి ముదోల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన విలాస్ గాడేవార్ గారు కూడా రాళ్ల బోర్గం విషయం పైన మరి సందేశం ఇవ్వాలని కమిటీ నుంచి కోరుకుంటున్నాం. జై భీమ్. 10 రోజుల క్రితం నుంచి ఇక్కడ నిరాహార దీక్ష, 10 రోజుల నిరాహార దీక్ష చేస్తున్న ముదోల్ తాలూకా సోదరిమణులకి, ఆగ్నే గారికి, దేవిదాస్ హస్దే గారికి రాజకీయ రంగు తెచ్చి కుల మతాలకు విడదీసే విధంగా అది పెద్ద సమస్యనే కాదు. బుద్ధుడు ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. మన భారతదేశంలో ఉన్న వ్యక్తులలో ప్రతి ఇళ్లలో, మా ఇళ్లలో కూడా బుద్ధుడు విగ్రహాలు ఉంటాయి. బుద్ధ మతం అనేది ప్రపంచంలోనే ఉన్నది. మనకు ఇక్కడ రాజకీయ నాయకులకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దమ్ము లేక అధికారంలో ఉన్న పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు గాని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గాని అది ఒక చిన్న ప్రాబ్లం కూర్చోబెట్టి ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కలెక్టర్ గారు ఉన్నారు, 10 రోజుల నుంచి అక్క చెల్లెళ్ళు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. మాకే ఈ రోడ్డు పై నుంచి పోవాలంటే సిగ్గనిపిస్తున్నది. అది అసలు పెద్ద విషయమే కాదు. రాళ్లబోర్గాంలో జరిగిన విషయం ఏదైతే ఉన్నదో, బుద్ధుని విగ్రహం కూర్చోబెట్టడం అనేది ఒక పెద్ద విషయం కాదు. దాన్ని రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నదో దానికి మరీ భూతద్దంలాగా చూపెట్టి ఆ ఊరిని విడదీస్తున్నారు. కుల మతాలకి అడ్డం పెట్టుకుని రాజకీయ జీవితం చేసే వాళ్ళకి అసలు పుట్టగతులే ఉండవు. అక్కడ ఏం జరిగింది? 26 ఎకరాల భూమి గవర్నమెంట్ ఇచ్చింది ఉన్నది. వాళ్ళు ఊరోళ్ళు వాళ్ళు కలిసి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు లీడర్లకు నమ్ముకోకుండ్రి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు నమ్ముకోకుండ్రి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ముఖాలు ఒకరు చూసుకుంటారు, ఒక్కళ్ళ ఫంక్షన్లకు ఒక్కళ్ళు పోతారు. ఇప్పుడు గీత గీసిన విధంగా హిందుస్థాన్ పాకిస్తాన్ బార్డర్ లాగా మీ మధ్య ఇప్పుడు వైషమ్యాలు రేగినాయి. దాన్ని తగ్గించుకోవాలంటే ఈ నాయకుల మీద, ఇప్పుడు పాలక వర్గం మీద, ఇప్పుడు పాలిస్తున్న నాయకుల మీద
ఏదైతే ఉన్నదో మీరు నమ్మకం పెట్టుకుంటే 10 రోజులు కాదు, ఇది 360 రోజులు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. రాళ్ళ బోర్గాంకు పోతే 2 పార్టీలే చీలిపోవాలా అనేది ఒక వర్గానికి కాదు. బోత్ ఇద్దరు 2 కమ్యూనిటీల అనుకుంటున్నారు. 2 గ్రూపులలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ కు చెందిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అక్కడ విడదీయడానికి ఏదో క్షణికావేశంలో జరిగిన చిన్న సంఘటనని భూతద్దంలాగా చూపెట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు 3 ఎక్స్ఎమ్మెల్యేలు, ఇప్పుడు గెలిచిన మన ముదోల్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిన మన అయితే ఎమ్మెల్యే గారు ఉన్నారు. శాసనసభలో చేసేంత పెద్ద విషయం కూడా కాదు ఇది. దీనికి పంచాయతీ పెట్టి చేసుకునే విషయం కూడా కాదు. రిలే నిరాహార దీక్ష పెద్ద విషయం కాదు. అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టడానికి వాళ్ళు రాళ్లు రుబ్బుకున్న తర్వాత ఇమ్మీడియట్ 1 గంట సేపట్లో ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. మీతోని చేత కాకపోతే మీరు పేపర్ స్టేట్మెంట్ ఇన్రి, మాతోని చేత కాదు మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని చెప్పేసి ఆ ఊర్లో మేము పోయి బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళ్ళు చేతులు మొక్కి ఆ ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాం. అది ఎన్నో పంచాయతీలు చూస్తాం. అదొక చిన్న పంచాయతీ. అక్కడ భూమి లేకపోతే ప్రాబ్లం 26 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ అసలు పెద్ద ప్రాబ్లం కాదు. తప్పు ఎక్కడికి వెళ్ళి జరిగినది ముఖ్యం కాదు. తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దడం అనేది ఇక్కడ ఉన్న మా సాంఘీభావం తెలపడానికి మేము ఆ ఊరు ప్రజలకి అందరికీ ఇక్కడ గ్రూప్ గానీ అక్కడ గ్రూప్ గానీ దయచేసి మీరు ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉన్నదో ఇంకొక రోజు 2 రోజులు చూసి మేము మా ముదోలు నుంచి ఉన్న మా సోదరులకు కూడా చెప్తున్నాను, మీరు వాళ్ళకు నమ్ముకోకుండా వాళ్ళు చేసేదంటే 1 డేలే ప్రాబ్లం సాల్వ్ చేస్తుండే. కేసీఆర్ ఆయంలో 260-270 ఎకరాలు బౌద్ధ విహార్ కొరకు ఇక్కడ అక్కడ ల్యాండ్స్ ఇచ్చినవి ఉన్నాయి. మా ఆయంలో బుద్ధ విహార్లు గాని, మందిర్లు గాని, మస్జిద్లు గాని, ప్రతి ఒక్కదానికి కులాలకు, మతాలకు, చర్చిలకు గాని, ఎక్కడ పడితే శ్మశాన్ ఘాట్లకు గాని, ఎక్కడ పడితే అక్కడ కులాలకు, మతాలకి సంబంధం లేని దగ్గర కూడా ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ చేసినాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎక్కడ కూడా ఏం చేసేది లేదు. కుల మతాలకి మధ్యలో, గ్రూపులకి మధ్యలో ఒక ఊర్లో 2-3 గ్రూపులు ఉంటే ఆ గ్రూపులతో లబ్ది పొందుందామన్న విధంగా రెచ్చగొట్టి ఇంత పెద్ద పంచాయతీలు పెట్టి 10-12 రోజుల నుంచి వర్షాలు పడ్డా, ఎండలు పడ్డా మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్న అన్నదమ్ములు ఏదైతే ఇక్కడ నానుకుంటా ఎన్నుకుంటా పనిచేస్తున్నారో కనీసం వాళ్ళకి కళ్ళు కనబడతలేవా? మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు చూస్తలేరా? ప్రతిరోజు ఇక్కడ వచ్చి కూర్చోటి ఏదో కష్టాలు పడ్డ తర్వాత కూడా ఇప్పటికైనా వాళ్ళతో ప్రాబ్లం చేసి లేకపోతే నేను ఒక్కటే కోరుకుంటున్నా, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా ముదోల్ తాలూకాలో ఉన్న పెద్ద మనుషులు, బోర్గాంలో ఉన్న పెద్ద మనుషులు, ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఆ ఊర్లో పోయి అక్కడనే కూర్చొని అక్కడనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా ప్రయాణించాలని చెప్పేసి ఆ ఊరు వాళ్ళు కూడా అందరూ ఇంతకు మొదలాగా కలిసిమెలిసి ఉండి ఒకరికొకరు తోడ్పాటుగా ఉండి రాజకీయాలు అనేటి శాశ్వతం కాదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరంతా ఒకటై, మీ ఊరంతా ఒకటై ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి మా పార్టీ తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భీమ్, జై తెలంగాణ. మేము ఒకవేళ మా పొజిషన్ లో ఉండుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉండి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే రాదు. 10 సంవత్సరాలు పాలించినాం, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాలే. కులాలకు, మతాలకు అతీతంగా డెవలప్మెంట్ చేసినాం. సెక్రటేరియట్ కట్టినాము, అక్కడ మస్జిద్ ఉన్నది, మందిర్ ఉన్నది, చర్చ్ ఉన్నది. అసలు ప్రాబ్లమే లేదు. హిందూ ముస్లింల మధ్య గొడవలు ఇప్పుడేమో ఇక్కడ ఒక ఊర్లో ఈ గొడవలు పుట్టించి ఎవరు లబ్ది పొందుతుందని చూస్తున్నారు. కోరిగాం ప్రజలకు మా పార్టీ తరఫున, నా తరఫున చేతులు జోడించి విన్నవించుకునేది ఒకటే విషయము, ఈ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. మీరే ఊర్లో కూర్చొని వీటీసీ ఆధ్వర్యంలో మీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. మీరు వీళ్ళని నమ్ముకోవడం వల్ల, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులని, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులని నమ్ముకోవడం వల్ల 10 రోజులు కాదు, ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ కాదు. వాళ్ళ దగ్గర తీరిక లేదు. మేము కట్టిన 200-300 గుళ్లలో పోయి పూజ చేయడానికి టైం ఉన్నది వాళ్ళ దగ్గర. మేము కట్టిన గుళ్లకు పోయి మొక్కి కొబ్బరికాయలు కొట్టే టైం ఉన్నది, పెళ్లిలకు పోయే టైం ఉన్నది, పలకరింపులకు పోయే టైం ఉన్నది. బోర్గాం ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేదు. దయచేసి మన ముదోల్ తాలూకా డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, కట్టేడు మట్టి తెచ్చి పోసింది లేదు. మేము పంపించిన డెవలప్మెంట్ పనులకే వాళ్ళకు బిల్లు ఇచ్చే శ్రీమత కూడా వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు ఇలాగనే టైం పాస్ గా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు కూడా ఇదే విధంగా అవుతుంది. ఈ గవర్నమెంట్ ఉంటుందా, ఉండదా, కుప్పకుంటుందా, దేవునికి తెలుసు. సుపరిచితులైన ఎస్సీ ఫర్ ఎస్సీ రైట్స్ అధ్యక్షులు ఎం సాయిలు గారు, అదేవిధంగా బుద్ధ అంబేద్కర్ సైడల్ ప్రొటెక్షన్ కమిటీకి అడ్వైజర్ కూడా ఉన్నారు. మరి వారు ఈ రోజు ఇక్కడ స్థానికంగా రిలే నిరాదీక్షలు మరి వాళ్ళు మద్దతుగా ఈ రోజు వచ్చారు. వారికి కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి ఈ రోజు ఇప్పుడు మైనార్టీ బీఆర్ఎస్ డైనామిక్ లీడర్ వాస గారు కూడా సందేశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. స్వాగతం పలుకుతున్నాను.
మైన్సా పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలాస్ గాదేవార్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు అలాగే ఆర్యవైశ్య సంఘ నిర్మల అధ్యక్షులు వారి సమక్షంలో వారితో పాటు వారి కార్యకర్తలు అబ్దుల్ వాసి రసూల్ గారు గారు రావుల భూషిత్ గారు అతడి సజన్ గారు నగడే మైపాల్ రమేష్ గారు రాళ్ళబోర్గా గ్రామంలో మా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. ఒక సమయం అలా వచ్చింది కాబట్టి మాట్లాడడం జరిగింది. ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ మానట్టు హిందువులు ముస్లింలు కమ్యూనిటీ తప్ప మైసా పట్టణంలో మరియు మైసా మండలంలో చుట్టుపక్కల మండలంలో బౌద్ధులు లేనట్టు కేవలము ముస్లిం వారికి హిందువులకు ఒక పీస్ఫుల్ మీటింగ్ జరపడం జరిగింది. అంటే ఇలాంటి పీస్ఫుల్ మీటింగ్ ప్రతి సంవత్సరము ప్రతి పండుగకు ముందుగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అది కూడా గవర్నమెంట్ సమక్షంలో అంటే ఏఎస్పీ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్, సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలాంటి పీస్ఫుల్ కమ్యూనిటీ మీటింగ్ అనేవి జరుగుతూ ఉంటాయి. అందులో కూడా బౌద్ధులకు స్థానం లేకుండా వాళ్ళు ఒక రెండు మతాలకే వాళ్ళు మీటింగ్ జరపడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మైసా పట్టణంలో హిందూ ముస్లిం ఎడపల్లి మండలంలోని దుబ్బతాండ గ్రామంలో బోధన్ ఇరిగేషన్ డి బంధువుల కోసం చేస్తున్న ఆగడాలు. నమస్కారం. సరే ఎవరి సార్ సంతోష్ మళ్ళీ పెట్టుకుంటే పెట్టుకోం మేము కాదన్నాం. సంతోష్ ఎవరి సార్ మాకు పైనుంచి మా సార్లు ఏం చెప్పారంటే పీసీఐ అని చెప్పారు. ఇది ఒకటేనా సార్? ఇట్లానే ఇవన్నీ ఉన్నాయి, అన్ని తీసేస్తాం. ఒకటేనా? కొన్ని ఇది ఒకటే కాదే, అన్ని తీసేస్తాం. ఆడ ఈడ కాదు, 6 కిలోమీటర్ అటు వదిలేసినావు, 10 కిలోమీటర్ కింద వదిలేసినావు. మధ్యలో ఈ ఒక 10 మీటర్ల లేదు ఈ కుప్ప. ఇది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది మీకు చెప్పండి. మీకు రానుకోని ఇబ్బంది అవుతుందా, లేకపోతే మీకు ఏమైనా అడ్డం ఉన్నదా? కాదు, అది పద్ధతి కాదు. ఇన్ని రోజులు లేదు. 2012లో కెనాల్ న్యూ కన్స్ట్రక్షన్ చేస్తేనే వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు, పక్కకు జరిపేసిరు, మళ్ళీ వాడుకోమని అన్నారు. ఎందుకు మీకు అంత అభ్యంతరం ఏమొచ్చింది? మీ నీళ్ళని అడ్డుకుంటున్నామా, పోయే నీళ్లను? లేకపోతే మీకు మీ డ్యూటీలను మేము భంగం చేస్తున్నామా? చెప్పండి. ఏ ఉద్దేశంతో మా పెంట కుప్ప మీదనే వచ్చింది? చెప్పండి. సబ్జెక్ట్ లేకుండా ఎందుకు వస్తుంది మీరు? మీరు అధికారులే కదా, మీ అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటారు చెప్పండి. బౌండరీస్ ఫిక్స్ చేయమన్నందుకు వచ్చినాం. ఎక్కడ సార్? మధ్యలోనా? బౌండరీ ఫిక్స్ మధ్యలోనా? సార్ ఏమంటాడు, మొత్తం బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి చేస్తారు? మీరు చేయాలి కదా, సర్క్యులర్ అనే చూపెట్టాలా మాకు. మీ అధికారాన్ని మీ పనులను మేము అడ్డుకుంటే అప్పుడు మా మీద కూడా యాక్షన్ తీసుకోండి, మేము ఇమ్మీడియట్లీ ఖాళీ చేసుకుంటాం. ఈ కెనాల్ ఉంది కదా, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఖాళీ చేసుకోకపోవడం కాదు. ఈ కెనాల్ మనకి ఏదైతే బౌండరీస్ ఉన్నాయో అవి ఫిక్స్ చేసేసుకోమని చెప్పి ఎక్కడి నుంచి చేసింది సార్ మీరు ఫిట్స్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది? మనకి ఇక్కడ ఈ కెనాల్ ఎక్కడైతే వస్తుందో ఎక్కడ ఉంది? దుబ్బతాండలో స్టార్ట్ అయిందా కెనాల్? కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది కదా కిందికి, ఇక్కడ స్టార్ట్ అవ్వదు. రండి కదా, మీకు అడ్డు వస్తే అప్పుడు చెప్పండి. మీకు నిజాం సాగర్ మెయిన్ కెనాల్ నుంచి D46 కెనాలే చేయాలనుకుంటే మెయిన్ నుంచి రండి కదా. నేను చెప్పేది అర్థం చేసుకో. ఇక్కడ నుంచి మనము ఏమైతుందంటే ఎక్కడైతే మనకు సాటాపూర్ గేట్ కదా, సాటాపూర్ గేట్ నుంచి తాడం నుంచి సాటాపూర్ గేట్ లా అంత పెద్ద 25 లక్షల బిల్డింగ్ ఉంది, మరి దానికి డిస్టర్బ్ చేయలేరు. మొన్న కొలిసిరు కదా మేడం, ఫిబ్రవరి నెలలో మీరు కొలిసిర్రు. మీరు స్టార్టింగ్ వచ్చిన కొత్తలోనే సార్ అక్కడ ఉండి కొలిపించాడు. మరి అది ఏంది? మరి ఎన్ని లక్షలు తీసుకుంటే మీరు డిస్టర్బ్ చేయలేరు? ఎన్ని లక్షలు కావాలంటే మాకు డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి. మాటలు అట్లా మాట్లాడకూడదు. అది మేము ఆడ లైవ్ లో ఉన్నాం, లైవ్ లో ఉన్నాం. సార్ కొలిచింది. అది మనకి ఏమని వచ్చినాయి సార్ ఆర్డర్?
బౌండరీస్ ఫిక్స్ చేయమని వచ్చింది. ఎక్కడ ఈ దుబ్బతండలో లేనిపోయి ఇక్కడ మధ్యలోనా సార్? మీరు బౌండరీ అయితే ఫిక్స్ చేసుకుంటారు. మీకేమైనా షటపూర్ గేట్ వదిలేసారు అంత పెద్ద బిల్డింగ్. ఇదైతే ఈ బౌండరీస్ పెట్టేసి స్టార్టింగ్ నుంచి రండి కదా, మధ్యలో వచ్చి ఎందుకు పెడతారు? సార్ మేము ఎవరికి భంగం కలిగేకొచ్చాం, మేము అడుగుతున్నాం. అలా డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సార్. కాకపోతే మాకు కూడా రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అడగడానికి. మేము కూడా సార్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. 0 నుంచి లాస్ట్ వెళ్ళండి, మాకు కూడా ఇబ్బంది ఉండదు. మా బౌండరీ పెట్టుకుంటున్నాం మంచి, మా బౌండరీ ఏదైనా పెట్టుకుంటాం. మీకేమైనా అర్థం వస్తుందా? ఇక్కడ వచ్చి మీరు బౌండరీ లెక్క పెడుతున్నారు, బౌండరీ వేసుకుంటున్నారు. మీరైతే అడ్డుకుంటా అని బరాబర్ చెప్పినారు. అది కాదా? అది ఇదే కాదని చెప్పండి. మీకు ఆను వచ్చిందో ఆను సార్ ఏదైనా మొత్తం చేయకండి. సరే సరే చేయండి. సరికాదు సార్ ఏమన్నాడు? నాకు షటాపూర్ గేట్ నుండి వస్తా, నువ్వు అడ్డు వస్తా అంటే నేను రాను అన్న. మా పరిధి షటాపూర్ గేట్ నుండి, అక్కడనే కొలుస్తావా అంటే కుదరది. అది మీరు ఫస్ట్ ఆడ నుంచి రండి. స్టార్టింగ్ నుంచి వస్తే నేను అడ్డు రాను. సరే, అప్పుడు నాకు టైం కేటాయించండి, ఆ టైంలో నేను తొలగిస్తా. మీరేమన్నా మీరు ఎన్ని చూస్తారు సార్? మీ జాగా ఇల్లు ఉందా? అక్కడికి లేదా? ముందు ఎక్కడి నుంచి లేదా? మీ జాగా ఇల్లు ఉందా? జాగా మీ జాగా ఇల్లు ఉందా? అప్పుడు చెప్పు. నిలబడడం కోసం రావడమా? ఇబ్బంది ఇప్పుడు అదే అంటే ఏమన్నాడు సార్? ఆ నుంచి మీరే కదా విన్నారు, మీ ఫోన్తోనే కదా మీరే కదా మాట్లాడిచ్చింది. సార్ ఏమన్నావు? సార్ నువ్వు చెప్పు సార్, మరి మీరు చెప్పినట్ట చేస్తున్నారని చెప్పు. నేను ఎందుకు చేస్తాను? నా దగ్గర నంబర్ ఉంటే మీరు ఎందుకు వస్తాను? చూడు. ఇప్పుడు ఎవరు వాళ్ళు మేము ఆల్రెడీ అధికారులకు భయం లేదు. ఒక్క నిమిషం, ఇది ఇష్యూ నడుస్తుంది. ఓకే, దాని మీద వచ్చి వాళ్ళు మట్టి వాళ్ళదా పట్టభూమి ఎవరు? అధికారుల సపోర్ట్ ఉంది కాబట్టి ఏమన్నా చేస్తున్నారు. అవును మేడం, అది ఇరిగేషన్ సంబంధించి గవర్నమెంట్ పోస్తే మీరైనా పోయాలి, లేదంటే మేమైనా పోసుకున్నాను. వాళ్ళకేం సంబంధం? వాళ్ళు లేపేయమంటారు. వాళ్ళే అటు ఇది నాడే కంపోస్ట్, ఇది హోల్, ఇది మేడం ఈ కంపోస్ట్ మొత్తము మన దాంట్లోనే బౌండరీలో ఉంది మేడం. ఈ గవర్నమెంట్ది నాడే కంపోస్ట్ మొత్తం మా దాంట్లో ఉంది. డంపింగ్
ఎంత లెంత్ తీసుకున్నారు అదే లెంత్ వస్తుంది. ఫస్ట్ నుంచి లెంత్ అదే కదా హైదరాబాద్ గవర్నమెంట్ అనుకుంటే మీరు ఏం చేయలేదు. గవర్నమెంట్ మంచిగా ఆపలే ఆపలే కిటికీ దగ్గర చూసుకోండి. ఇంకా చిన్నది ఇదంతా మీదమ్మా, ఈ దాకా మాది, ఇది మొత్తం మీది. బస్సే జరిగేదండి ఏ ఉండమ్మా, అంతా జరిగేదండి. వీడియోలు केदार बनी है कौन अब वो तो हम क्यों ना वो तो డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. Even to just talk to my parents, we had those scratch cards, I don't know if any of you know that. Those stupid scratch cards, you have to do that, and then you literally were counting because you're a student, you don't have enough money, and you don't want to burn a hole in your parents' pocket. So you would want to be judicious, right? So డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నామని గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, పేరెంట్స్ డబ్బులు కదా. అట్లాంటి ఫోన్ చేసి 10 నిమిషాలు మాట్లాడదామంటే కూడా ఇండియాలో ఎస్టీడీ బూత్లు ఉండేది ఒకప్పుడు, ఐఎస్డి ఎస్టీడీ బూత్లు. అది చూస్తూ మాట్లాడాలన్నమాట. అది ఎట్లయితే దాని రేటు పెరుగుతుంటే అట్లా మన బీపీ పెరుగుతుంది. డబ్బులు అయిపోతున్నాయి అరేంజ్మెంట్ పెట్టాలి, ఆ టైప్ లో ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ సో కూల్. యూ హ్యావ్ వైఫై కనెక్టివిటీ, యూ కెన్ కాల్ యువర్ మామ్ అండ్ డాడ్, యూ కెన్ ఫేస్ టైమ్ దెమ్, యూ కెన్ టాక్ టు దెమ్, యూ కెన్ ఈవెన్ ఎంగేజ్ ఇన్ a conference call with all of your siblings or family members, etc., etc. So things are very, very different now, and connectivity also has improved rapidly. I'm sure Dallas has direct flights back to India. Not yet. Oh, that sucks. I thought you guys had direct flights, no? So మాకు అప్పుడైతే ఇంకా కష్టం, 2-3 ఫ్లైట్లు మారిపోవాలి, అది కూడా లాంగ్ లేఓవర్స్. అసలు యుఎస్ రావాలంటే సప్త సముద్రాలు దాటి అదే పోరాటం లాగా ఉండేది మాకు. అంటే ఆల్మోస్ట్ 30 hours జర్నీ చేసి వచ్చి 3-4 రోజులు జెట్ లాగ్ అయ్యి ఆ టైప్ లో ఉండేది. సో థింగ్స్ హవ్ చేంజ్డ్, అండ్ థింగ్స్ హవ్ చేంజ్డ్ ఈవెన్ మోర్ సో, ఎస్పెషల్లీ ఆన్ ద టెక్నాలజీ ఫ్రంట్. వాట్ కోవిడ్ రియలీ షోడ్ us was that geography doesn't matter. No matter where you are in the world, if you have the ability, if you have the expertise, if you have the knowledge to actually come out with a world-class product, the world will lap it up. Because if you remember, some of the vaccines that came out during COVID were actually from India. And India in general is considered a country which pretty much is a factory in terms of pharmaceuticals, bulk drugs, chemicals, etc., but not really known for its innovation, not really known for its original products.
But during COVID, 3 vaccines that were created came out of India and they became super popular. Covaxin, of course, all of you know, Bharat Biotech. And then there was another one called Corbevi from Biologically. And then there was a third one as well. All 3 of them actually came from India, and more so, proudly for us, 2 of them came from Hyderabad, which again is a huge thing. So, COVID lo మనం ఏదైతే చూసాము దట్ ఎక్కడో ఇండియాలో తమిళనాడులో ఒక చిన్న మారుమూల పల్లెలో కూడా ఉండే ఒక వ్యక్తి ఇక్కడ యుఎస్ లో ఉండే ఇంకో కంపెనీకి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కానీ డిజైన్ సొల్యూషన్స్ కానీ వితౌట్ మచ్ ఆఫ్ హెచ్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. చక్కగా వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో ఆల్మోస్ట్ 99% ప్రీ కోవిడ్ ఎఫిషియన్సీతో పనిచేస్తున్నారు. జస్ట్ కనెక్టివిటీ ఉంటే చాలు అని వచ్చిన తర్వాత really innovation has become a topic which basically surpassed all geographical and all other boundaries that we tend to have. That's one thing we all need to remember. We could be in UT Dallas, which is one of the best universities in the world, which definitely has the best of facilities, the best of faculty, the best of contributions, best of amenities for all of you to lap up and latch on to and live the American dream. But the fact is, there are innovators across the world who have more fire in the belly than you guys. You better remember that. నేను ఒకటి గమనించింది. మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంత వరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది, దానికి సర్కిల్ పూర్తి అవుతుంది. బాధ్యతలు మనం 5 ఏళ్ళు మనకిచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము, దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుందనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేశాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది. కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. అధికారంలో రావడానికి కాదు, ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్, పార్టీ పుట్టుక నుంచి
అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం. ఇది గర్వంగా చెప్పుకుంటాం. అందుకే 24లో 5 ఏళ్లలో బహుశా చరిత్రలోనే వరుసపెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను 99% పైగా అమలు చేయడమే కాకుండా అందులో నాకు తెలిసి 97-98% ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి, అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్, నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా డెలివరీ మెకానిజం దగ్గర నుంచి, అలాగే విద్యా వైద్యము వ్యవసాయ రంగాలు కీలక రంగాల్లో ఎక్కడ చేయూత అవసరమవుతుందో ఎక్కడ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ, ఇంకో పక్క హ్యూమన్ రిసోర్సెస్ పెంచే రకంగా భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సెక్టర్కు సంబంధించిన గ్యారంటీ ఇస్తూ, హెల్త్ కాస్ట్లీ ఖరీదైన హెల్త్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో హెల్త్ సెక్టర్ను కూడా పరిపుష్టం చేస్తూ, ప్రభుత్వ రంగాన్ని ప్రమేయం పెంచుతూ, మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పోర్టు లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వంలో విలీనం చేసుకున్నటువంటి అంశం కానివ్వండి, మీరు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు రేపు క్యాబినెట్లో చర్చకు పెట్టి క్యాబినెట్లో చర్చించాలని ఎజెండాగా పెట్టుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. ఏడాదిన్నర కాలంలో రైతులను నిలువునా దగా చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. 6 గ్యారంటీల్లో రెండవదిగా రైతు భరోసా పథకం. మరి రైతు భరోసా పథకం కింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు దాన్ని 12,000కి కుదించి, అది కూడా ఒక రబీ సీజన్ కొట్టారు. ఖరీఫ్ సీజన్లో కేవలం 4 ఎకరాలకి పంటకు డబ్బులేసి మళ్ళీ రబీ సీజన్ వచ్చినా ఇప్పటి వరకు దాని ఆలోచన చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. మరి రేపు మీ క్యాబినెట్ మీటింగ్లో ప్రతి రైతుకు మీరు అధికారులు వచ్చిన ఏడాదిన్నరలో ప్రతి ఎకరాకు మీరు ఎంతైతే బాకీ ఉన్నారో ఆ బాకీ అంతా కూడా ఖచ్చితంగా రేపు మీ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని వెంటనే జమ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఏదైతే మీరు జనవరి రిపబ్లిక్ డే రోజున మీరు ప్రకటించి ఇప్పటి వరకు రైతు భరోసాలో డబ్బులు రైతు ఖాతాలో జమ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. ఇది కేవలం రైతులను మోసం చేయడం, ఇచ్చిన హామీలను ఎగబెట్టే ప్రభుత్వంగా మారిన సంగతిని తెలియజేస్తా ఉన్నాను. యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు క్యాబినెట్లో మీ ఆస్థాన గుత్తదారుల కోసమో, మీ క్యాబినెట్లో మీకు సంబంధించినటువంటి మంత్రుల కోసమో, సంబంధించిన వారి కోసమో లబ్ధి చేకూర్చుకునేటువంటి ఎజెండాను పెట్టుకుంటారు తప్ప రైతుల కోసం, అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల కోసం, మీరు ఇచ్చినటువంటి రైతు సంక్షేమం కోసం మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో. పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 83,58,743 మంది ఓట్లేశారు ఈ రాష్ట్ర ప్రజలు. అంటే 55.2% మంది ఓట్లు ఎన్డీఏ కూటమికి వేశారు. ఈ 1,83,00,000 మంది తీర్పును వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల?
ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా, ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు, అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం సమీక్ష విశ్లేషణ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటాయి. కొన్ని పార్టీలు 10 ఏళ్ళు 20 ఏళ్లకు కనుమరుగైతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డికి 2019లో ప్రజలు 151 స్థానాలిచ్చి గౌరవించారు. మేము ఆ రోజు వెన్నుపోటు అనలేదే, ప్రజా తీర్పును గౌరవించాం. 5 సంవత్సరాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయమని అవకాశం ఇస్తే జగన్ చేసిన ఆకృత్యాలు ఎన్నో ఒకసారి మననం చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి అవినీతికి, అసమర్థతకు, అన్యాయాలకు, అరాచకాలకు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా బలైపోయారో ఒక్కసారి మననం చేసుకోమని నేను సమాజంలో ఉండే మేధావులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 5 ఏళ్ల విధ్వంసం, 5 సంవత్సరాల అరాచకం ఇప్పటికీ కళ్ళ ముందు మెదలాడుతూ ఉన్నాయి. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో కళ్ళారా చూశాం. భయానకమైన పరిస్థితులు. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, చివరికి బీజేపీ వాళ్ళపైన కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నారనే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రోజు వరకు కూడా ఇంకా మొత్తం కొనుగోలు కాలేదు. రైతుల తరుగు 20 కిలోల వరకు క్వింటాలకు. రైతులు వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ కడగన్లు చెప్పుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు బారులు తీరారు. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు వాళ్ళ తరుగు తీస్తున్నారో, వాళ్ళకి ఏదైతే ఇంకా కొనుగోలు చేయని వాటి ఉన్నాయో ఇమ్మీడియట్లీ పరిపాలన మీద దృష్టి పెట్టి ఫైర్లను తగ్గించి, ఈరోజు కూడా ముఖ్యమంత్రి మంత్రులంతా ఢిల్లీ వీధులలో ఉన్నారు. పరిపాలనంతా రాష్ట్రంలో పడకేస్తే అదొకటే కాదు, ఇప్పుడు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు, చాలామంది తల్లిదండ్రులు కూడా, మధ్యతరగతి తల్లిదండ్రులు, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు దారుణంగా డొనేషన్ల పేరిట, రకరకాల ఫీజుల పేరిట మధ్యతరగతి తల్లిదండ్రులని ఒక అప్పుల వైపు నెట్టేస్తున్న ఈ కార్పొరేట్ దుర్మార్గాలని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మరియు చాలామంది సామాన్యులు కూడా మాకు ఎక్కడ ఎవరు న్యాయం చేయట్లేదు, సామాన్యమైన సమస్యలు, చిన్న పోలీస్ సమస్యలు కావచ్చు, అట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు అండ్ ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి నిదర్శనం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు 18 నెలల నుంచి 45 సార్లు ఢిల్లీకి వెళ్ళటము, మంత్రులు వాళ్ళ స్వంత ప్రాంతాలకే పరిమితం అవటము, ఎంతసేపు వాళ్ళ మధ్యన వాళ్ళు గొడవలు పెట్టుకోవడము, రాష్ట్ర పరిపాలన మొత్తం గాలికి వదిలేశారు. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేయడం ఏంటంటే, ముందు దయచేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని గౌరవించండి. ఎవరైతే ఈరోజు రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు ఒక నిస్రువలో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేదే ఒక చలనం లేకుండా అయిపోయింది. ఏదో మీద స్టేట్మెంట్లు, కొన్ని అవినీతి స్కీములు తప్ప
ఎటువంటి కూడా ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మర్చిపోయినారు. మొత్తానికి ఏదో కొత్త పేర్లు తీసుకుంటా కొత్త రకం మోసాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిమాండ్లు ఏంటంటే విద్యార్థులకు జాబ్ క్యాలెండర్స్, మరి రైతులకు ఏదైతే మీరు తరుగు పేరు మీద సుమారు 20 కిలోలు తీశారో ఆ తరుగుకు నష్టపరిహారం మీరే ఇవ్వాలి. మరీ ఎక్కడన్నా మిగిలిపోయినా, మరీ ముఖ్యంగా రైతు బంధు, రైతులందరూ ఇంకా వర్షాకాలం వచ్చేసింది, నైరుతి ఋతుపవనాలు 10 రోజుల ముందు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవటం, రైతుల పట్ల ప్రేమ లేకపోవటం, రైతు భరోసా అంటే పేరు మార్చిండ్రు రైతు బంధుని, రైతు భరోసా ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా రిలీజ్ చేయలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇమ్మీడియట్లీ రైతు భరోసా విడుదల చేస్తే మాకు ఏదైతే రైతు పెట్టుబడి సాయం కింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కేటీఆర్ సమావేశం. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.